హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ప్లానిటోరియం అంటే ఇది ఒక సైన్స్ పార్క్ అండి. నార్మల్గా పార్క్లో వెళ్ళి ఉయ్యాలాడడం, జారుబండ ఆడడం ఇవి చేస్తుంటారు. ఈ సైన్స్ పార్క్ అయితే చాలా బాగుంది. బెంగళూరులో ఉండే వాళ్ళకి ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేనే చాలాసార్లు వెళ్ళాను ఈ పార్క్కి. మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకునే సైన్స్ని రియలిస్టిక్గా ఆ మ్యాజిక్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ పార్క్లో మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. మ్యాజిక్ అంటేనే ఒక లాజిక్తో కూడిన సైన్సు. ఇక్కడికి వెళ్ళినాక ఏ టైంలో షో వేస్తారు అని బోర్డు ఉంటుంది. మనం ఏ టైంలో షో చూడాలి అనుకుంటున్నామో ఆ టైంకి మనం టికెట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు ఇక్కడ చెట్ల కింద మంచిగా కూర్చొని మనం రిలాక్స్ అవ్వచ్చు. పిల్లలైతే ఈ సైన్స్ పార్క్లో బాగా ఆడుకున్నారు. నార్మల్ పార్క్లో ఆడుకునే దానికన్నా ఎక్కువ మజా వచ్చింది. ప్రతి ఒక్క సైన్స్ ఫిక్షన్ గురించి ఇక్కడ బోర్డు పెట్టారు. ఆ సైన్స్ ఫిక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా రాశారు. దాని తర్వాత మనం ఆ గేమ్ని ఆడొచ్చు. మా పిల్లలైతే ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ని ట్రై చేసి వావ్ ఇది ఎంత రియలిస్టిక్గా ఉందో అని చెప్పారు. మీరైతే ఒక్కసారైనా ట్రై చేయండి ఈ సైన్స్ పార్క్ని విజిట్ చేయడం. న్యూటన్ ఫార్ములా గురించి, ఐన్స్టీన్ లా గురించి ఇవన్నీ మనం బుక్లో చదువుకొని ఉంటాం. నిజంగా అయితే ప్రాక్టికల్గా మనం ఎప్పుడు చేసి ఉండం. ఎందుకంటే సైన్స్ ల్యాబ్లో జరిగే విషయాలు వేరు, ఇక్కడ రియల్గా జరిగేటి వేరుగా ఉంటాయి. కానీ మనకు రియల్ లైఫ్లో ప్రతిదీ సైన్స్తో ఎలా వర్క్ అవుతుంది అని చెప్పడానికే ఈ సైన్స్ పార్కు. ప్రతి ఒక్కటి సౌండ్ గురించి కానీ, లైట్ గురించి కానీ, విండ్ గురించి కానీ ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా బాగా చూపించారు. ఇక్కడ వైఫై వల్ల ఎలా వర్క్ అవుతుంది, విండ్ ఇక్కడ మాట్లాడితే అక్కడికి ఎలా వినిపిస్తుంది, అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. మనకు ప్లానిటోరియం అంటేనే ప్లానెట్స్ గురించి. ఇక్కడ ప్రతి ఒక్క ప్లానెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లానిటోరియం షో అయితే 1/2 అవర్ నడుస్తుంది. పర్ టికెట్టు అడల్ట్స్కి అయితే 70 రూపీసు, కిడ్స్ అయితే 50 రూపీస్ అలా ఉంటుంది. ప్లానిటోరియం షో అయితే నిజంగా మనం ప్లానెట్స్ ఎలా ఉంటాయి, గ్రహాలు, ఉపగ్రహాలు, సోలార్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, మన సైంటిస్టులు ఏ సంవత్సరంలో ఏ రాకెట్స్ని సౌరమండలంలోకి పంపించారు, ఇంకా ఎవరెవరు చంద్రమండలం వెళ్ళారు, అక్కడ ఏమేమి తెచ్చారు, ఎలా వర్క్ అవుతుంది, సౌరమండలంకి ముందుగా గ్రీకు శాస్త్రవేత్తలు ఏది ఎలా పరిశోధన చేశారు, ఈ విషయాలన్నీ ఫుల్ డీటెయిల్డ్గా చెప్పారు. అయితే లాంగ్వేజు కన్నడ లాంగ్వేజ్ ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. మేమైతే ఇంగ్లీష్కి వెళ్ళాం. ఇక్కడ సైన్స్ ఫిక్షన్ అంటే ఇదే అనుకుంటా. ఇక్కడ 3 అద్దాలు పెట్టారు, కానీ మనకు ఎన్ని మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చాయంటే సూపర్బ్ అనిపించింది. ఇంకా ఐన్స్టీన్ బొమ్మ చూడడానికి బొమ్మలా ఉంది, కానీ అది రియల్గా పీసెస్ లాగా డివైడ్ అయ్యి ఉంది. దాన్ని ఒకవైపు నుంచి చూస్తేనే అర్థమవుతుంది. ఎన్ని పీసులతో కలిపి మనకు ఐన్స్టీన్ బొమ్మను తయారు చేశారు. ఇట్లాంటి సైన్స్ ఫిక్షన్లు చాలానే ఉన్నాయి ఈ సైన్స్ పార్క్లో. ఒక డే అవుట్ అయితే చేయొచ్చు. ఇది బెంగళూరులో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనడం కన్నా సైన్స్ ఫెయిర్ అనే అనవచ్చు. ఈ పార్క్లో ఆడి అన్ని విషయాల గురించి తెలుసుకొని దాని తర్వాత మేము ప్లానిటోరియం షోకి వెళ్ళాం. ప్లానిటోరియం షో ఒక 1/2 అవర్ నడుస్తుంది. ఈ షో థియేటర్ ఫీల్ ఉంటుంది. 3D థియేటర్ అనమాట. ప్రతిదీ మనకి 3D ఎఫెక్ట్లో కనిపిస్తాయి. ప్లానెట్స్ గురించి, గ్రహాల గురించి, ఉపగ్రహాల గురించి, చంద్రమండలం గురించి, గ్రహాలను బట్టే మనం రాశి ఫలాలు రాస్తాం కాబట్టి ప్రతి రాశి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని తర్వాత ప్లానిటోరియంకి ఆపోజిట్లోనే ఇందిరాగాంధీ మ్యూజికల్ ఫౌంటైను, ఇంకా వార్ మెమోరియల్ ఇవి ఉన్నాయి. ఇవి కూడా చూడడానికి వెళ్ళాము. ఇక్కడైతే
చాలా బెస్ట్ థింగ్ ఏందంటే ఇటువంటి యుద్ధానికి వాడే మిలిటరీ ట్యాంకర్లు, విమానాలు ఇవన్నీ మనకు ఎగ్జిబిట్ చేశారు. ఎంట్రీ టికెట్ అయితే అడల్ట్‌కి గానీ, చైల్డ్‌కి గానీ 10 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. బిలో 5 ఇయర్స్ వాళ్ళకి టికెట్ లేదు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం చూడొచ్చు, దాని గురించి తెలుసుకోవచ్చు. ఇంకా వార్ మెమోరియల్ అయితే ఎంతమంది యుద్ధ వీరుల గురించి అక్కడ మెమోరియల్స్ తయారు చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా వాళ్ళ గురించి. ఇటువంటి వార్ మెమోరియల్స్, యుద్ధ విమానాలు ఇటువంటివి ఒక పార్క్లో పెట్టి ఎగ్జిబిట్ చేయడం చాలా బాగా అనిపించింది నాకైతే. పిల్లలకి వీటిని చూపిస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం దేశ గొప్పతనానికి గురించి చెప్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈ ఇందిరాగాంధీ వార్ మెమోరియల్ ఇంకా ప్లానిటోరియం ఇవైతేను ఒక డే అవుట్ అయితే చేయొచ్చు. మన బెంగళూరులోనే ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.